గుడ్ మార్నింగ్ ఎవరిబడి. దిస్ ఈజ్ ఇబ్రహీం, సన్షైన్ ఇబ్రహీం. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఓకే. అభ్యర్థులు రాష్ట్రంలో ఉన్న ఎస్సిపిఈ అభ్యర్థులకి గమనికండి, మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్లో చాలా చాలా మంది అభ్యర్థులు నాకు ఫోన్ చేస్తున్నారు, సార్ మనకి డిగ్రీలో 50% ఉండాలి. చూడండి ఇక్కడ నోట్ 1లో ద క్యాండిడేట్ మస్ట్ ప్రాసెస్ సర్టిఫికెట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ, అంటే యూజేసీకి సంబంధించిన రికగ్నైజ్డ్ పొందిన యూనివర్సిటీ నుంచి 50% ఆఫ్ మార్క్స్, ఏంటంటే 50% ఆఫ్ మార్క్స్ కలిగి ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులైనట్లయితే వాళ్ళు 45% మార్కులు కలిగి ఉండాలన్న నిబంధన ఇవ్వడం జరిగిందండి. అభ్యర్థులారా గమనించండి, ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ బై బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, అంటే బీపీఈడి లేదా ఎంపీఈడి. ఇక్కడ చూద్దామండి, ప్రభుత్వం ఎందుకోసం ఈ విధానం ప్రవేశపెట్టిందో తెలీదు. చాలా మంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మీరు ఎటువంటి ఆందోళన చెందవద్దు, ఎందుకంటే ప్రభుత్వం మనకి మంచి చేసే ఉద్దేశంతోనే ఉంటుంది తప్ప ఏ అభ్యర్థికి కూడా ఇబ్బంది కలిగించాలన్న ఉద్దేశంతో ఉండదు. కాబట్టి అందరూ కూడా అనుకూల విధానంతో ఉండండి, పాజిటివ్ మైండ్తో ఉండండి. దీని యొక్క రెక్టిఫికేషన్, ఈ పాయింట్కి సంబంధించిన రెక్టిఫికేషన్ 2-3 రోజుల్లో ప్రభుత్వం మీకు తెలియజేసే అవకాశం ఉంది. ఎందుకంటే మన గౌరవ ఎమ్మెల్సీ గారు, పీడిఎఫ్ ఎమ్మెల్సీ గారు లక్ష్మణరావు గారు దీని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 40 ఇంకా ఏజ్ ఇంకా పెంచండి, చాలా మంది అభ్యర్థులు నష్టపోతున్నారండి. అది ఎనీహో గవర్నమెంట్ ఇష్టం. అది నేను చెప్పింది మాత్రం ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది మాత్రం ఎటువంటి ఆటంకం ఉండదు. ఓకేనండి, ఇది మాత్రం ఎటువంటి ఆటంకం ఉండదు. గతంలో బీఈడి బీపీడి చేయడానికి ఏ అర్హత అయితే ఉందో ఆ అర్హతనే కొనసాగిస్తారని నేను అనుకుంటున్నాను. విశ్వసనీయ సమాచారం ఏంటంటే మ్యాక్సిమం ఇదే ఉండొచ్చు, ఇది కాదండి. ఓకే, గతంలో బీఈడి చేయడానికి అర్హత, బీపీడి చేయడానికి అర్హత మార్కులు సూచించడం జరిగింది, అవే ఉంటాయండి. ఇది మ్యాక్సిమం ఉండకపోవచ్చు. కాబట్టి అభ్యర్థులు ఎవరో ఆందోళన చెందవద్దు. కొత్తగా అప్లికేషన్ ఎవరైనా పెడుతున్నారు చూసారో వాళ్ళు వెయిట్ చేయండి, ఏంటండి వెయిట్ చేయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, కొత్తగా నా ఛానల్ చూసే అభ్యర్థులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరింత విలువైన సమాచారాన్ని, ఇన్ఫర్మేషన్ని, క్లాస్ని ఇవ్వడం జరుగుతుందండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్, 24వ తేదీ రేపు నుండి మనం ఆఫ్లైన్ క్లాస్ సామర్లకోటలో బ్యాచ్ స్టార్ట్ చేసుకుంటున్నాం. 20 సంవత్సరాల అనుభవం, వందలాది అభ్యర్థుల్ని తయారు చేసిన అనుభవంతో చెప్తున్నాను సార్. ఈ తక్కువ సమయంలో మీకు పూర్తి స్థాయిలో ఉద్యోగానికి కావాల్సినటువంటి మార్కులు నేను అందించే బాధ్యత నాది. ఓకే, కాబట్టి అభ్యర్థులు గమనించుకోండి. నోటిఫికేషన్ విషయంలో ఎటువంటి ఆందోళన చెందవద్దు. మీ అందరికీ కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం వస్తుంది. ఎట్ ది సేమ్ టైం మీరు ఎగ్జామ్ రాసే అవకాశం వస్తుంది. మీరే విజేతలు అవుతారు. ఓకేనండి, నా ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇట్లు సన్షైన్ ఇబ్రహీం.